మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫేస్ రీడింగ్లో గడ్డాన్ని బట్టి మగవారి ఆడవారి లక్షణాలు ఎలా ఉంటాయో, గడ్డాన్ని బట్టి మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ముఖ జ్యోతిష్యంలో ఫేస్ రీడింగ్లో గడ్డానికి చాలా ప్రాముఖ్యత ఉంది. గడ్డం ఉన్న షేప్ని బట్టి మన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. మరి గడ్డం ఎలా ఉంటే మంచి జరుగుతుంది, గడ్డం ఎలా ఉంటే మంచిది కాదు అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు జీవిత సత్యాన్ని తెలిపే ఒక చిన్న కథను విందాం. పూర్వం శివుడు అనే ఒక కుర్రవాడు ఉండేవాడు. అతనికి జీవిత సత్యం ఏమిటో తెలుసుకోవాలని తెగ తపనగా ఉండేది. ఆ తపనతో అతను ఎక్కడెక్కడో వెతికాడు, ఎవరెవరినో కలిశాడు. అతను వెళ్ళిన చోట అతను కలిసిన వారు రకరకాల జవాబులు చెప్పారు. కానీ వాటిల్లో ఏ ఒక్క జవాబు అతనికి తృప్తిగా తోచలేదు. కుర్రవాడు అలా తిరుగుతూ ఉండగా అతనికి ఎవరో ఓ సలహా చెప్పారు. చూడు, ఇలా ఎంత తిరిగినా నీకు తగిన సమాధానం దొరకదు. ఈ ఊరి చివర ఉన్న అడవి మధ్యలో ఒక పాత బావి కనిపిస్తుంది. ఆ బావిలోనికి తొంగి చూసి ఎవరైనా తమ మనసులోని ప్రశ్నను అడిగితే తప్పకుండా జవాబు లభిస్తుంది అని అన్నారు. ఆ సలహా విన్న శివుడు బావి దగ్గరకు వెళ్ళాడు. అందులోనికి తొంగి చూసి జీవిత సత్యం ఏమిటి అని అడిగాడు. ఈ అడవి దాటిన తర్వాత ఒక చిన్న గ్రామం కనిపిస్తుంది. ఆ గ్రామంలో 3 కూడలి దగ్గరకు వెళ్ళి చూడు, అక్కడ నీకు జీవిత సత్యం ఏమిటో అర్థమవుతుంది అని చెప్పింది బావి. బావి చెప్పినట్లుగానే కుర్రవాడు అడవి తర్వాత వచ్చే గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామంలోని 3 కూడలి దగ్గరకు వెళ్ళి నిల్చున్నాడు. అక్కడ అతనికి 3 దుకాణాలు తప్ప మరేమీ కనిపించలేదు. మొదటి దుకాణంలో ఇనుప ముక్కలు అమ్ముతూ ఉన్నారు. రెండవది కలప దుకాణం. మూడవ దాంట్లో తీగలు అమ్మడానికి ఉన్నాయి. అంతకు మించి వాటిల్లో ఎలాంటి ప్రత్యేకత ఆ కుర్రవాడికి కనిపించలేదు. వాటిల్లో జీవిత సత్యం ఏమిటో ఆ కుర్రవాడికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. కుర్రవాడు నిరాశతో మళ్ళీ బావి దగ్గరకు వెళ్ళాడు. నువ్వు చెప్పినట్లుగానే నేను ఆ కూడలి దగ్గరకు వెళ్ళాను. అక్కడ ఓ 3 దుకాణాలు తప్ప మరేమీ కనిపించలేదు. వాటిల్లో జీవిత సత్యం ఏముందో నాకు అర్థం కాలేదు అని నిష్ఠూరమాడాడు. కంగారు పడకు, వాటిల్లో దాగిన జీవిత సత్యం నీకు నిదానంగా బోధపడుతుంది. ఆ పరిపక్వత నీకు వచ్చిన రోజున నేను చెప్పిన జవాబు తప్పు కాదని తెలుస్తుంది అని బదులిచ్చింది బావి. ఇక చేసేది ఏమీ లేక కుర్రవాడు ఉసూరుమంటూ తన గ్రామానికి చేరుకున్నాడు. ఆ తర్వాత తన రోజువారీ పనులలో పడిపోయాడు. ఇలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. కుర్రవాడికి ఆ వయసుతో పాటుగా లోకజ్ఞానం పెరిగింది. జీవితం మీద తనకంటూ కొంత అవగాహన ఏర్పడింది. అలాంటి ఒక రోజున అతను పడుకుని ఉండగా ఎక్కడి నుంచో ఒక సితార మోగుతున్న సంగీతం వినిపించింది. ఆ మధురమైన సంగీతం అతన్ని ఎంతగానో ఆకర్షించింది. ఆ సంగీతం వింటూ అతను పరవశించిపోయాడు. హఠాత్తుగా ఆ సంగీతంలో అతనికి జీవిత సత్యం స్ఫురించింది. లోహం, చెక్క, లోహపు తీగలు, ఈ 3 విడివిడిగా ఎందుకు పనికిరాని చెత్తలాగా కనిపించాయి. కానీ ఈ 3 కలయికతో సితార లాంటి అందమైన వాయిద్యం రూపొందుతుంది. ఆ వాయిద్యాన్ని మీటితే అద్భుతమైన సంగీతం జనిస్తుంది. జీవితం కూడా ఇంతే. జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి కావలసిన ముడిసరుకు అంతా ప్రకృతి మనకు ఇచ్చింది. కానీ మనలో ఉన్న సామర్థ్యాన్ని మర్చిపోయి ఎందుకు పనికిరాని వారమని మదన పడిపోతూ ఉన్నాం. విధి మనకు అన్యాయం చేసిందని ఆరోపిస్తూ ఉన్నాం. నిజంగా సరైన విచక్షణ ఉంటే కనిపించని విధి మీద నిందలు వేయటం మాని అందుబాటులో ఉన్న వనరులతో నిలదొక్కునే ప్రయత్నం చేస్తాం. ఇదే అన్నిటికీ మించిన జీవిత సత్యం. ఇక వీడియోలోకి వస్తే, ఫేస్ రీడింగ్లో గడ్డానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎవరికైనా సరే, అంటే మగవారికైనా లేదా ఆడవారికైనా గడ్డం ఎంత ఉబ్బి ఉంటే అంత మంచిదని ఫేస్ రీడింగ్లో చెప్పారు. గడ్డం ఎడమ పక్క కన్నా కుడి పక్కన పైకి లేచి ఉంటే గనుక స్వశక్తితో ధనాన్ని సంపాదిస్తారు. అలా కాకుండా ఎడమ పక్కన పైకి లేచి ఉంటే
తేలిగ్గా ధనాన్ని సంపాదిస్తారు. కాబట్టి ఒక వ్యక్తిని చూడగానే గడ్డం ఎలా ఉందో చూడాలి. గడ్డం ఎవరికైనా సరే ఎడమ పక్కన బాగా పైకి లేచి ఉంటే చాలా సింపుల్గా సులువైన మార్గాలలో డబ్బులు సంపాదిస్తారు. అలా కాకుండా కుడి పక్కన బాగా పైకి లేచినట్లుగా గడ్డం ఉంటే బాగా కష్టపడి సొంత టాలెంట్తో స్వశక్తితో పైకి ఎదిగి ధనాన్ని సంపాదిస్తారని ఫేస్ రీడింగ్లో చెప్పారు. అలాగే ఎవరికైనా గడ్డం లడ్డూలాగా గుండ్రంగా ఉంటే విపరీతంగా ధనయోగం కలుగుతుందని కూడా ముఖ జ్యోతిష్యంలో చెప్పారు. బాగా ధనయోగం ఉండాలంటే గడ్డం అనేది లడ్డూలాగా గుండ్రంగా ఉండాలి. అలాగే గడ్డం లడ్డూలాగా గుండ్రంగా ఉంటే విద్య, విజ్ఞానం ఇవి తక్కువగా ఉన్నప్పటికీ డబ్బులు ఉంటాయి. బాగా భోజన ప్రియులుగా ఉంటారు. అలాగే కొంతమందికి గడ్డం కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. ఎగ్ షేప్ గడ్డం ఉంటుంది. ఇలా ఉంటే కవిత్వము, నాట్యము ఇలాంటి రంగాల్లో ప్రావీణ్యత సంపాదిస్తారు. కళారంగంలో బ్రహ్మాండమైన పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. కొంతమందికి గడ్డం చతురస్రం ఆకారంలో స్క్వేర్ లాగా ఉంటుంది. ఇలా ఉంటే నీతి నిజాయితీలు ఎక్కువ కలిగి ఉంటారు. ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. వీరికి దాపరికం అనేది ఉండదు. యంత్ర సంబంధమైన పనులు, మిషనరీ, మెకానికల్లో లైఫ్లో బాగా సక్సెస్ అవుతారని ఫేస్ రీడింగ్లో చెప్పారు. అలాగే కొంతమందికి గడ్డం పర్పెండిక్యులర్గా లంబాకారంలో ఉంటుంది. ఇలా గడ్డం లంబాకారంలో ఉంటే వారు నమ్మిన బంటులాగా ఉంటారు. ఒక వ్యక్తి కింద పనిచేస్తూ ఆ వ్యక్తి కోసం ఏదైనా చేసే నమ్మిన బంటులాగా ఉంటారని ఫేస్ రీడింగ్లో చెప్పారు. కొంతమందికి గడ్డం వెనక్కి తగ్గిపోయినట్టుగా ఉంటుంది. అలా ఎవరికైతే గడ్డం వెనక్కి తగ్గిపోయినట్లుగా ఉంటుందో వారు చంచల స్వభావులుగా ఉంటారు. ఇంకొంతమందికి గడ్డం కొంచెం ముందుకు వస్తుంది. గడ్డం కొద్దిగా ముందుకు వచ్చినట్లు ఉంటే వాళ్ళు పొదుపరులు అవుతారు. డబ్బులు త్వరగా ఖర్చు పెట్టరు. ఏ విషయంలో అయినా సరే జాగ్రత్తగా వ్యవహరించి లాభాన్ని పొందే లక్షణం కలిగి ఉంటారు. అయితే కొంతమందికి గడ్డం బాగా ముందుకు పొడుచుకు వస్తూ ఉంటుంది. బాగా ముందుకు పొడుచుకు వచ్చేవారు పిసినారి అవుతారు, దురాశాపరులవుతారని ఫేస్ రీడింగ్లో చెప్పారు. కాబట్టి గడ్డం కొద్దిగా ముందుకు వస్తే పర్లేదు, పొదుపు లక్షణం ఉంటుంది. అలా కాకుండా గడ్డం బాగా ముందుకు పొడుచుకు వచ్చినట్లు ఉంటే మాత్రం పిసినారులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే గడ్డం మీద గుండ్రని గుంట ఉంటే మాత్రం సౌందర్య ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది. గడ్డం మధ్యలో కానీ గడ్డం మీద ఎక్కడైనా కానీ గుండ్రంగా గుంటలాగా పడితే వాళ్లకు బ్యూటీ మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. పొగిడితే పొంగిపోయే లక్షణం కలిగి ఉంటారు. పొగిడితే కొండ మీద కోతిని కూడా తీసుకువస్తారు. కాబట్టి ఎవరైతే ఫేస్ రీడింగ్ ప్రకారం గడ్డం మీద గుంట కలిగి ఉంటారో వాళ్ళను పొగడండి. మీకోసం ఏమైనా చేస్తారు. కళారంగంలో వాళ్ళు అద్భుతంగా రాణిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.